सीनियर कांग्रेस कायद बी हेमंत राव ने सेक्रेटेरिएट में तेलंगाना हुकूमत के मुशीर बराए बीसी वेलफेयर के तौर पर अपने ओहदे का जायजा हासिल कर लिया। इस मौके पर मुख्तलिफ कायदीन, कारकुनों और पसमानदा तबकात के नुमाइंदों ने उन्हें मुबारकबाद पेश की। ओहदा संभालने के बाद कई कायदीन ने भी हेमंत राव को कमजोर तबकात की मजबूत आवाज करार दिया। उन्होंने उम्मीद जाहिर की कि उनकी क़यादत में पसमानदा बरादरियों के लिए फलाही इकदाम मजीद मौसर किए जाएंगे। ఏదైతే ఈ మాట ఇచ్చి అయితే పీసీసీ ప్రెసిడెంట్ గా నేను 10 ఉమ్మడి జిల్లాలు తిరిగిన తర్వాత లాస్ట్ లో కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% లోకల్ బాడీలు అన్నాడు. ఇవాళ మాకు ఎన్ని వచ్చినాయి? 52% మామూలు గెలిచిండ్రు. కులగన జరిగినాక రేవంత్ 56% బీసీలోనే డిక్లేర్ చేసిండ్రు. మరి ఈడ కులగననే లేదు, కేవలం ఎస్సీ ఎస్టీలు వాళ్ళదే అవుతుంది. అంటే ఏ జ్యుడిషియరీ కూడా ఏమడుగుతుంది? వాట్ ఈజ్ యువర్ పాపులేషన్ అని అడుగుతుంది. ఒకడు 40 అంటుడు, ఒకడు 20 అంటుడు, 30 అంటుడు. కరెక్ట్ గా ఏది 1931 లో అయినా సెన్సస్ ఇప్పుడు చేస్తుంటే న్యాయం చేయరా బాబు అంటే ఆయనకి ఎందుకేమో మా మీద కక్ష ఉన్నదా, లేకుంటే ఆయన ఓబీసీ నిజంగానే ఓబీసీ అయితే న్యాయం చేయాలి. కానీ అగ్ర కులాల వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిండు. పీసీసీ ప్రెసిడెంట్ గా ఏదైతే వాగ్దానం చేసిండో ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ పని ఏం చేసిండు తెలుసా? ఏది కేబినెట్ లో ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాడు, కులంగానే చేస్తాం మేము అని, సెన్సస్ చేస్తామన్నాడు. 150 కోట్లు శాంక్షన్ చేశాడు, ఇంటింటికి తిరిగాడు.